Hi friends, Namaste. Nenu Revati. Welcome back to Revathis Talks channel. Please subscribe to my channel and hit the bell icon for new updates. హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ రెస్టారెంట్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దాము. మనం ఇంట్లో జరిగే చిన్న చిన్న పార్టీస్కైనా చాలా సింపుల్ అండ్ టేస్టీగా చికెన్ బిర్యానీ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 1 kg చికెన్ తీసుకున్నాను. ముందుగా పసుపు ఉప్పు వేసి బాగా క్లీన్ చేసుకున్నాను. బిర్యానీ కోసమని ఇలా పెద్ద పీసెస్ తీసుకుంటే బాగుంటుంది. కారం 1 స్పూన్ యాడ్ చేశాను. మీకు ఇంకా స్పైసెస్ కావాలంటే యాడ్ చేసుకోండి. సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. తర్వాత కొద్దిగా పసుపు, అలాగే 2 స్పూన్స్ ఆయిల్ తీసుకోండి. జింజర్ గార్లిక్ పేస్ట్ 1 స్పూను. ఈ స్పైసెస్ ఉప్పు కారం అంతా పీసెస్కి అప్లై చేసి మిక్స్ చేసుకోండి. హోల్ గరం మసాలా తీసుకున్నాను ఇక్కడ నేను. తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర కొద్దిగా, కట్ చేసుకున్న పుదీనా, ఒక 5 పచ్చిమిర్చి తీసుకున్నాను. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్, గరం మసాలా 1 స్పూన్, 2 స్పూన్స్ కొరియండర్ పౌడర్, హాఫ్ స్పూన్ జీలకర్ర పౌడర్, హాఫ్ లెమన్ జ్యూస్, తర్వాత 1 కప్పు కర్డ్, అలాగే కొద్దిగా చికెన్ బిర్యానీ పౌడర్ తీసుకోవాలి. ఇవంతా బాగా మిక్స్ చేసి 2 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. తర్వాత నేను ఈ గ్లాస్తో ఒక 3 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను, బాస్మతి రైస్. ఇవి ఒక హాఫ్ అన్ అవర్ ముందుగా బాగా పెట్టుకోండి. తర్వాత రైస్ కోసం ఒక గిన్నెలో స్టవ్ పైన వాటర్ తీసుకొని ఆ హోల్ గరం మసాలా వేస్తున్నాను. సాల్ట్ కూడా యాడ్ చేశాను అందులోనే. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ కొద్దిగా, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, 2 స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకోండి. వాటర్ బాగా మరిగాక ఇందులో మనము ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోండి. తర్వాత రైస్ మనకు ఒక 70% కుక్ అయితే చాలు. ఇక్కడ మనం ఓవెన్లో కుక్ చేస్తున్నామని నేను ఒక పెద్ద ట్రే తీసుకొని దానికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసి చికెన్ పీసెస్ పెట్టుకున్నాను. అలాగే మనం కుక్ చేసుకున్న బాస్మతి రైస్ని 2 లేయర్స్గా వేసుకుంటే సరిపోతుంది. దానికోసము కొద్దిగా కొత్తిమీర పుదీనా అలాగే కొద్దిగా గీ కూడా వేస్తున్నాను. కలరింగ్ కోసం కొద్దిగా ఫుడ్ కలర్ యూస్ చేశాను. ఆవిరి అంతా బయట రాకుండా మనం అల్యూమినియం ఫాయిల్ యూస్ చేసుకొని ఇలాగా కవర్ చేసుకోవాలి. తర్వాత ఓవెన్ 420 సెట్ చేసి ఫ్రీ హీట్ చేసుకోండి. 1 అవర్ బేకింగ్ టైం సెట్ చేసుకుంటే సరిపోతుంది బిర్యానీ కోసం. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో షేర్ చేయండి.